ఒక తరగతిలోని 3 సెక్షన్లలో గల విద్యార్థులు 5:6:9 నిష్పత్తిలో గలరు. ఒక పరీక్ష యందు 3 సెక్షన్లలో పాస్ అయిన విద్యార్థులు వరుసగా 20%, 25%, 33.1/3 అది 33 అన్నమాట. 33 ఇది రైట్. 33 గలదు. ఆయన తరగతిలో మొత్తం విద్యార్థులలో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఈ విధంగా పాస్ అయ్యారట. అంటే ఇక్కడ చూడండి 20% ఫస్ట్ సెక్షన్లో అన్నాడు. సో 20% ఆఫ్ 5 అన్నమాట. అప్పుడు ఏమవుతుంది 20/5 20/100 ఇంటూ 5. ఇది కట్ చేస్తే 1/5, ఇది కట్ చేస్తే 1. అంటే ఒకరు పాస్ అయ్యారు. సెకండ్ సెక్షన్లో ఎంత పర్సంటేజ్ 25%. 25% ఆఫ్ ఎంత 6. 25% అంటే 1/4 అనమాట. సో 1/4 అంటే దీంట్లో 6 ఫుల్ అయినప్పుడు హాఫ్ ఎంత అయితే 3, 1/4 ఎంత అవుతుంది 1.5 అనమాట. అట్లా 1.5 అని నువ్వు వేయగలిగితే డైరెక్ట్, లేదంటే లెక్క చేయాలి ఇట్లా. 25/100 ఇంటూ 6. 25 ఒక్కసారి, 4 సార్లు, 2 సార్లు, 3 సార్లు. 3/2 అంటే 3లో సగం అంటే 1.5 కదా. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఎంత సార్, అది పర్సంటేజ్ 33/1/3. 33/1/3% ఆఫ్ ఎంత, అది నెంబర్ టోటల్ 9. 33/1/3 అంటే ఇంతకుముందు ఏమనుకున్నా 1/3. దీంట్లో 1/3 అంటే ఎంత అయితే డైరెక్ట్ 3 అనే ఆన్సర్ వేయగలగాలి, లేదంటే చేద్దాం. ఇది 100/3 పర్సంటేజ్ కట్ చేస్తే కిందికి 100 వచ్చింది ఇంటూ 9. ఈ 2 zeros క్యాన్సిల్. ఇది 3 times 3. ఇప్పుడు మీకు మొత్తం పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1 + 1.5 2.5 + 3 మొత్తం 5.5 పాస్ అయ్యారు. మనకేమడిగాడు మొత్తం విద్యార్థుల సంఖ్యలో 5.5 అవుట్ ఆఫ్ ఎంత సార్, ఇది టోటల్ 5 + 6 + 9 అనమాట. ఎంత 11 + 1 11 + 9 అంటే 20 ఇంటూ 100. ఇది కట్ చేస్తే 5 times. అప్పుడు ఎంత అవుతుంది సార్ 27.5% ఈజ్ ద ఆన్సర్. 27.5% ఈజ్ ద ఆన్సర్ అనమాట.